శ్రీవాణి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. యాక్చువల్గా ఒక 6 days అయింది. నిజంగా మాకు కొంచెం కొత్తగా ఉందన్నమాట. యాక్చువల్గా అంటే మేము డ్రెస్సెస్ కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం, మంచి ఉగాది పచ్చడి కలుపుకునే వాళ్ళం, అన్నీ చేసుకుని తినేవాళ్ళం. రెడ్ ఐగో తీసుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గుర్తులేదు నాకు. నేను ఇంటర్లో అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆడాను. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. మీ నాన్న ఎంత యాక్టివ్, నీ ఏజ్లో నేను ఇరగొట్టు టేబుల్ టెన్నిస్. ఇందులో ఉన్నాయా ఇప్పుడు మన పిక్చర్ వినట్ట ఆడి పిక్చర్ వినట్ట సరిపోయారు ఇద్దరును. స్ట్రైట్ పెట్టి స్ట్రైకర్ అదే మ్యాజిక్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. కంచర్ వచ్చాయి అంటే మామూలుగా కంచమేంటి ఇంత ఉంది అన్న డైలాగ్ ఉంది కదా, కంచమేంటి ఇంతే ఉంది అంటుంది. అందరం చాలా బాగుండాలి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కానీ నందిని కానీ శ్రీవాణి కానీ ఆల్మోస్ట్ తెలుసు మీకు, నాది శ్రీవాణి స్నేహం ఆల్మోస్ట్ 24 years, మా దాంపత్య జీవితం 17వ సంవత్సరం. అండ్ మా నందినికి కూడా 1 year తక్కువ అంతే. మా పిల్లైన నెక్స్ట్ ఇయర్గా పుట్టింది కాబట్టి. సో ఇన్నేళ్ళలో కూడా మేము ఏ పండుగ జరుపుకోకుండా లేవండి, నిజంగా చెప్తాను. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి ఉగాది జరుపుకోవట్లేదు. దానికి ముఖ్య కారణం మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. శ్రీవాణి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. యాక్చువల్గా ఒక 6 days అయింది. కాకపోతే వాళ్ళు అక్కడే పరిగి వెళ్ళాము. శ్రీవాణి చాలా బాధపడింది, చాలా ఏడ్చింది. మీ అన్నం కూడా, నేను నందిని అంటే చాలా వీడియోస్లో మీరు చూసింటారు, ముందు వీడియోస్లో కూడా మా నాన్నకి నాకు ఎక్కువ ర్యాపో లేదు. నిజంగానే వాళ్ళ నాన్న శ్రీవాణి ఎప్పుడు అంత బంధం లేదు, ఎప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళింది లేదు, అసలు ఏం ఇది లేదనమాట. శివుని మరి అంత ఏడుస్తున్నది. నేను జస్ట్ మామూలుగా మేము ముగ్గురు ఉన్నప్పుడు అంటే ఏమంటే ఎంతైనా నన్ను కన్నాడు కదండి మా నాన్న కదండి అంది. డెఫినెట్గా సో తను చాలా ఫీల్ అయింది. అండ్ 3 days వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడే ఆచారాలు ఏవి ఉంటాయి కదా, సో అక్కడే ఉన్నారు. వచ్చారు. ఆ పూజారి కూడా చెప్పారనమాట, యాక్చువల్గా పండుగ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే మీ ఇంటి పేరు వేరు కదా అని. బట్ సరే శ్రీవాణి మరి రేపేంటి ఉగాది వ్లాగ్ ఏం చేద్దామంటే, ఎలా చేసుకుంటాను నేను పండుగ, మా ఫాదర్ చనిపోయారు కదా అది ఇది అంది. సో తన డిప్రెషన్లో ఉందని నేను మా ఇంటికి దగ్గరలోనే, చాలా దగ్గరలో ఒక చిన్న రిసార్ట్ తీసుకొచ్చాను. రిసార్ట్ అంటే జస్ట్ ఒక మంచి లోన్లీ ప్లేస్. నందిని కూడా కొంచెం ఫీల్ అయింది. బట్ నేను నందిని మంచి ఎంజాయ్ చేస్తాము, అదంతా ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ శ్రీవాణి కూడా రమ్మన్నాం యాక్చువల్గా. బట్ నిన్న నుంచి నేను నందిని మంచి స్విమ్మింగ్ ఎంజాయ్ చేసాము, అన్నీ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు బ్యాడ్మింటన్ అన్నీ ఆడదాం ఉంది. సో ఈ ఉగాది నిజంగా మాకు కొంచెం కొత్తగా ఉందన్నమాట. యాక్చువల్గా అంటే మేము డ్రెస్సెస్ కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం, మంచి ఉగాది పచ్చడి కలుపుకునే వాళ్ళం, అన్నీ చేసుకుని తినేవాళ్ళం. సో నందిని ఈ ఒక్క ఇయర్ అదని లేదు. ఎందుకంటే పాపం మీ అమ్మ బాధపడుతుంటే మనం అలా చేయలేం కదా, ఓకేనా. సో దాంట్లో రూమ్లో పడుకుంది. సదా మేము కొంచెం బ్యాడ్మింటన్ ఆడుతుంటాం, మీద ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. జస్ట్ మొత్తానికి ఈసారి శ్రీవాణి వల్ల సరే పండుగ వద్దు, తన మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలి అంటే, మన ఇంటి పేరు వేరు కదా, మనకి 3 daysలో అయిపోయిందని పూజారి చెప్పారు కదా, మరి పక్కన పెట్టేసి శ్రీవాణికి మూడ్ బాగాలేదు. సో ఈ ఇయర్ మేము ఈ పండుగ చేసుకోవట్లేదు. బట్ దానికి ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఏంటంటే నేను శ్రీవాణి నందిని మీ అందరూ తెలుసు చాలా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట. మా ముగ్గురికి ఒకళ్ళ అంటే ఇష్టం, ప్రాణం, మంచి ఫ్రెండ్షిప్. సో మా బెస్ట్ ఫ్రెండ్ అలా బాధలో ఉంటే మేము పండుగ చేసుకోలేం కదా, కానీ మనం మాత్రం తగ్గొద్దు నందిని, సరదాగా అన్నీ ఆటలాడదాం పద చలో. సో తెలివైంది నందిని, ముందే ఇటు నుంచి అనమాట నేను నన్ను ఎండలో నుంచోబెట్టడానికి. ఏం కావాలి నీకు, బ్లాక్ ఆ రెడ్డా? రెడ్తో కొట్టాలా బ్లాక్తో కొట్టాలా? నీకు బ్లాక్ ఆ రెడ్డా కలర్ చెప్పి, నీకు బ్లాక్ కావాలా రెడ్ కావాలా? రెడ్. రెడ్ ఇగో తీసుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అది పార్టీ నానా, రెడ్ తీసుకో. సరే ఇదే బాగుంది. ఎటు సైడ్ తో కొట్టాలి? మన ఇష్టం ఏది, కమందా. ఏ సైడ్ తోనే కొట్టొచ్చా? మర్చిపోయావా? యాక్చువల్లీ ఎప్పుడు ఆడాము టేబుల్ టెన్నిస్, ఈ స్పోర్ట్స్ అని ఎప్పుడు ఆడేవాళ్ళు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అంటే ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో మన షూటింగ్స్, ఈవెంట్స్, ఈ హడావిడిలో అసలు మన యూట్యూబ్ ముఖ్యంగా ఈ హడావిడిలో ఇవన్నీ గేమ్స్ మర్చిపోయాం. సో సరదాగా మాకు ఇలా ఛాన్స్ దొరికింది అనమాట. రెడ్ తో కొట్టాలి. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ తాగు. ఆగు.
వెల్కమ్ డ్రింక్. నాకు తెలియదు. ఫస్ట్ అంటే యాక్చువల్ ప్రొఫెషనల్స్ కాదు కానీ ఎప్పుడో ఆడేటోళ్ళు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసాను. కానీ నందిని గుర్తులేదు నీకు? సర్వీసింగ్ ఫస్ట్ ఈ టప్ ఇక్కడ పడాలి, ఇక్కడ పడాలి, నెక్స్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ పడుతుండాలి. గుర్తులేదా? నాదే అవుటే, సెకండ్ టైం అందులో పడాలి. నాకు తెలియదు. సర్వీసింగ్ చేయాలి సరే. నీకు రావట్లేదు? నాకు రాదు. నీకు గుర్తు అసలు నువ్వు ఆడలేదు ఎప్పుడు? గుర్తులేదు నాకు. నేను ఇంటర్లో అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆడాను. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇటు కొడితే ఎట్లా కొట్టాలి? నందిని గేమ్ అంటేనే అవతల ఓడించాలి. నీకు అందిస్తారా? నాకు రాదు కదా మరి. చూడు మీ నాన్న ఎంత యాక్టివ్. నీ ఏజ్లో నేను ఇరగొట్టు టేబుల్ టెన్నిస్. బాగా ఇరగొట్టాను. బ్యాడ్మింటన్ ఆడుతున్నా. ఇంకమ్మా అయిపోయావు నువ్వు. ఇక్కడ కొడితే ఏంటి ఇక్కడ కొట్టి అక్కడ కొట్టేది నీ మొహం ఆడు. నీకు ఆడ నందిని అలా చేయి. కావాలని ఆడుకో. టేబుల్ టెన్నిస్ ఆడు, లేకపోతే నేను ఆడాను. నీకు తెలుసు కదా నేను స్పోర్ట్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అబ్బా అవునా? సర్వీసింగ్ నీ దాంట్లో ఒక టప్పాడాలి ఇట్లా. అది నాన్న ఎవరికి తెలుసు నాన్న? రాకపోతే పక్కన కొడుతూ పెట్టితే ఆ టేబుల్ మీద కొట్టవే, పక్కన కొడుతూ అమ్మా పక్కన కొడుతూ టేబుల్ పైన ఆడదాం. కొడతారు. అది స్నూకర్స్. అది స్నూకర్స్ ఆడదాం. రెడీ? మెల్లగా మళ్ళీ నా బ్యాట్ కనపట్లేదు నీకు? పరిగెత్ యాక్టివ్ చేయి బాడీని. అమ్మో పడుతూ జాగ్రత్త. ఓహో సారీ. అది యాక్టివ్ చేయలేదు నాన్న. ఇటు ఎందుకు వేస్తున్నావు? ఇటు ఎందుకు వేయద్దు మరి? ఇటు నుంచి నువ్వు అయితే వచ్చి ఇటు నుంచి ఇట్టే నించుంటా. ఏంటి అసలు? క్యారమ్ బోర్డ్ ఆడదాం అయితే? నీకు రావట్లేదు ఆట. ఒక 2 నిమిషాలు ఆడదాం. నాకు వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు ఆగితే. 2 నిమిషాలు ఆడితే వచ్చేస్తుందంట. వద్దులే క్యారమ్స్ ఆడదాం. నాకు ఇంక బోర్ కొట్టిందండి. కిక్కు తప్పింది అనమాట. టేబుల్ టెన్నిస్ ఇస్తుంది నాకు. అంది అంది అంటే చెయ్య నాన్న ఇట్లా పడితే నువ్వు కొడితే పడుతుంది నాన్న. ఇందాక పడేది కొంచెం ఉంటే పడదు. నేను చూసుకుంటా కదా. నాకుంది కొంచెం బుర్ర ఉందా కొంచెం నీకు? ఇప్పుడు కొట్టడం వల్ల పడేసినావు. ఇప్పుడు ఇతను క్యారమ్ బోర్డ్ కొనేసరికి ఏమంటాడు? ఆట అయిపోయింది ఇప్పుడు. ఇది సో టేబుల్ టెన్నిస్ అయిపోయింది. ఇప్పుడు సరదా క్యారమ్ బోర్డు ఆడదాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇది కూడా నేను చాలా కాలం క్రితం ఆడాను. నందిని అయితే ఆడేదేమో కదా? నువ్వు ఆడేదానివి. ఇప్పుడే మనోడు కాయిన్స్ తేవడానికి వెళ్ళాడు. సో వెయిటింగ్ ఫర్ కాయిన్స్. ఇంకెంతసేపు కాయిన్స్? 10 నిమిషాలు. ఈ లోపల నాకు కూడా వెల్కమ్ డ్రింక్ తీసుకోవాలి. అక్కడ ఉంది నా గ్లాస్ తాగు. అది ఆల్రెడీ గ్యాస్ అయిపోయింది బయటది. నువ్వు ఎంగిల్ చేసావు. అబ్బా అంత సీన్ లేదా? ఇప్పుడు నువ్వు తాగకపోతే నీకు నేను ఇష్టం లేనట్టు. పెద్ద ప్లానింగే. 3 2 బ్లాక్మెయిల్ అని 2.5 1 గుడ్. ఇప్పుడు నేను కొత్త తీస్తావా? గ్యాస్ పోయింది ఇది. నానా ఇదేంటి? అదే కదా పాపం. అతను అంతా తిరుగుతున్నాడు. ఇక్కడనే ఉన్నాయి కాయిన్స్. ఇందులో ఉన్నాయి. అబ్బాయి ఇక్కడ పాపం. అబ్బాయి అయ్యా అన్ని ఇక్కడనే నానా. స్ట్రైకర్ కూడా ఉంది. స్ట్రైక్ ఇక్కడ ఉంది. పాపం ఇందా నుంచి కాయిన్స్ కోసం ఎత్తుడు పాపం. ఇంతకు ఇందులో ఉన్నాయా? ఇప్పుడు మన పిక్చర్ వినట్ట, ఆడి పిక్చర్ వినట్ట. సరిపోయారు ఇద్దరును. అయ్యా అయ్యా అన్నీ ఉన్నాయి.
నందిని అన్నీ ఉన్నాయి నందిని. ఇంతే ఉన్నాయి. ఏది గేమ్ ఆడదాం, రూపీస్ కాయిన్స్ ఆడదాం, రూపీస్ పైసా ఆడదాం. రూపీస్ 1 2 3 4 5 6 వైట్ అండ్ బ్లాక్ ఆడదామా? అంటే అదే గేమ్. అంటే వైట్ నవి బ్లాక్ నవి, బ్లాక్ నవి వైట్ నవి. సరే డన్. అన్ని సెట్ చేసుకో కావాలని. నందిని చూసినందుకు నువ్వు తింగదాన్ని అనుకుంటారే. నేను తింగరదాన్నా, ఇక్కడ కొడితే అది వెళ్తుంది అని కూడా నాకు కూడా తెలుసు. కాదు వినివే, మొత్తం వినివే. గేమ్ అంటేనే అది వైట్స్ అవి బ్లాక్ నీవు కదా. వైట్స్ వాడు సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు. మరి కాయిన్స్ కొట్టడానికే కదా చూసేది. అబ్బాయి ఏంటి అయిపోయింది. స్ట్రైకర్ స్ట్రైట్ పెట్టుకో. స్ట్రైట్ పెట్టు స్ట్రైకర్. అదే మ్యాజిక్. ఓకే డన్. అర్రే సైడ్స్ లేవు. హ్యాండ్స్ ఉన్నాయి. సరే హ్యాండ్స్ ఉన్నాయి. డబుల్స్ లేం కదా, హ్యాండ్స్ ఉండాలి. పడ్డది కాయను. వండర్ఫుల్. బాగా ఆడుతుంది. అరే నాన్న వెళ్ళి బాగా ఆడుతున్నా నాన్న. బాగా ఆడుతుంది. థ్యాంక్ యూ నాన్న. అరే ఎందుకు వెళ్ళట్లేదు ఇది? ఎలా ఆడుతున్నావు? పౌడర్ లేదు నాన్న. అలా పౌడరా ఇంట్లో రాసుకొని వస్తావా మొహానికి? అరే ఎందుకు వాడట్లే? నీకేం లేదు చూసాను. నాకు ఎలా పడుతున్నాయి? అబ్బా ఏం నేనేం తెలుసు కాడి అయినా సరే నాకు ఏం లేదంటావా? ఏంది కాయిన్? చూడు 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 ఇప్పుడు. ఒకటి పడింది తీ. తీయక్కర్లేదు, ఇది గేమే. బ్లాక్స్ అన్ని కంప్లీట్ చేయాలి నువ్వు వైట్స్ అని కంప్లీట్ చేయాలి నేను. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అందునే గుడ్ షాట్. ఎవరికో ఏం లేదన్నారు. ఎవరికి నాన్న ఏం లేదు. సరే ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారు చూద్దాం. అరే షిట్. ఏమీ కాదు. ఏం కిస్సులు కూడా ఉన్నాయి. కిస్సులు అంటారు దాన్ని. కిస్సెస్. అదంతా ఫౌల్ గేమ్. నాన్న ఒక్కడే ఆడతాడు. వైట్ వేసే. అరే ఓ అందరి నీకు వచ్చింది ఆట. ఎందుకు రాన్నా? ఏమనుకుంటున్నావు మరి? भैया कहाँ से इधर ही है? ये बोका में है, आप नहीं देखे इतना देर कहाँ से ले ढूंढे ना आप? ये बोका में है. ये बोका में है अंट. अरे ये ओवरफ्लो नहीं अर्थम. అవునా? అరే అది పడేది. సూపర్ నాన్న. షాట్ వేస్ట్ చేశారు. షాట్ వెరీ గుడ్. మైనస్. స్ట్రైకర్ ఒక్కటే సార్ ఫస్ట్ టైం. ఫస్ట్ డ్యూ అంటారు దాన్ని. నా బ్లాక్ తో రెడ్ కొని కడదాం అనుకున్నావా? అమ్మదంగా. దీన్ని అడ్డిమార్ గుడి షాట్ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. దీని అంటారు అడ్డిమార్ గుడి షాట్. అంత లేదు. నేను కొట్టిన దాన్ని. అరే అది అడ్డి మారి కొట్టి దెబ్బలాగా పడింది. నావి లాస్ట్ రెండే మిగిలినాయి. ప్లీజ్ రా, ఓడిపెట్టి వాళ్ళకి నాకు ఇష్టం ఉండదురా. ప్లీజ్ నాకు ఓడిపెట్టి దయచేసి ప్లీజ్ మాట్లాడినందుని. అన్నీ అవసరం ఇప్పుడు అవసరం అని అడుగుతున్నాను. నాకు ఓడిపెట్టి వాళ్ళతో మాట్లాడితే చాలా చిరాకు.
దయచేసి మాడు ఇప్పుడు రూపీస్ పెట్టు చూద్దాం. ఇంకా అయిపోయింది. నేను ఓడిపోయినంత మాట ఆడను నందిని, చాలా చిరాకు నాకు. లాస్ట్ ఒక్కటే మిగిలింది, ఏం పర్లేదు. ఈ మొహం 2 మిగిలాయి. 7 పాయింట్స్ 5 రెడ్ నాది కాబట్టి 5+2 7 పాయింట్స్ నాకు. మంచిది. సో ఇప్పుడే ఆటలాడి అలసిపోయి శ్రీవాణి రెస్ట్ తీసుకుంది. లంచ్ తిన్నాక వచ్చాం లైట్గా. ఇంకా శ్రీవాణి డైట్లో ఉంది కాబట్టి నేను నందిని. సో యాక్చువల్గా తను యాక్చువల్లీ 6 days నుంచి కూడా చాలా డిప్రెషన్ అట్లా, ముఖ్యంగా అంటే వాళ్ళ మదర్ గురించి ఆలోచించి ఎక్కువ. ఆబ్వియస్గా వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి డల్గా ఉంది. డల్గా ఉన్నాం నేను నందిని కూడా చూడలేము కాబట్టి. డిప్రెషన్లు అలాంటివి అన్నీ లేదులే, కానీ ఎంత కాదన్నా కన్న తండ్రి అదే డెఫినెట్గా. అవన్నీ మేము కొద్ది రోజులు అంతే, ఇంకా అవన్నీ ఇంకా అలా చూసేవారికి మా అక్కలు ముఖ్యంగా మా మమ్మీ వీళ్ళ అక్కల్ని వీళ్ళ మదర్ని ఆ స్పాట్లో చూసేసరికి తను అలా హేట్ చేసింది అనమాట ఆ రోజు. సో యా ఓకే, ప్రజెంట్ అయితే లంచ్ చేస్తాం హ్యాపీగా. అంటే మామూలుగా అయితే మేము డెఫినెట్గా ప్రతి పండగకి ముఖ్యంగా యూట్యూబ్ వచ్చినంత ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని, అంటే మేము ఎలా చేస్తున్నాం ప్రతి పండగ మీకు చూపించాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తుంటాం. బట్ సడన్గా పండగ చేసుకోవట్లేదు అన్నసరికి సో మేడం అంతే ఛానల్లో ఈ పండుగ బ్లాగ్ లేదనమాట. బేసికల్గా యాక్చువల్లీ మనం చేసుకోవచ్చు పండగ 3 days. అదే ఆ పూజ కూడా చెప్పారు, కూతుర్లకి ఏమి ఉండదు చేసుకోవచ్చమ్మా మేము అంతా చెప్పారు, కానీ నేను చేయలేదు. నేను చేయను అనేవరకు వీళ్ళిద్దరు కూడా వద్దులే ముందు పద ఇంట్లోంచి పద బయటికి పద అన్నట్టు పెట్టి వచ్చారు అంతే. జస్ట్ నేను లేదు, పండుగ రోజు ఇంట్లో ఉన్నాం అనుకోండి బ్లాగ్ చేయబుద్ధి వస్తుంది. గుడి అందరూ మా ఇల్లు అంతా చూపించి సదా బ్లాగ్ చేయబుద్ధి వస్తుంది. సో అందుకని నేను యాక్చువల్ ముఖ్య ఉద్దేశం తీసుకురావడం కారణం ఏంటంటే బయటికి అదనమాట. పండగ రోజు ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు అది చూడండి మొత్తం. అయ్యా పండుగ రోజు మేము ముగ్గురే కస్టమర్స్. మంచి మిట్ట మధ్యాహ్నం లంచ్ టైము, మేము ముగ్గురం తప్ప ఎవరు లేరు. వాళ్ళు కూడా మా దగ్గర కూడా ఇంకా రావట్లేదు ఎవరు ఆర్డర్ తీసుకోవడానికి. సో ఏం చెప్తాం శివాని అంటే రెస్టారెంట్ ఈరోజు పండగ కాబట్టి ఆబ్వియస్గా మనం వెజ్ కదా, వెజ్ నూడిల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ షేర్ చేసుకోవచ్చు. ఎగ్ వెజ్ నూడిల్స్ ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్. అందులో ఇంకోటి తెలుసా, అంటే యాక్చువల్గా ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను నందినితో. యాక్చువల్గా కింద కమెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా మీకు కూడా ఇలా పెద్ద అయినప్పుడు మీరు కూడా చిన్నప్పుడు ఇలా చేసి ఉంటారా ఒకసారి నాకు కమెంట్ బాక్స్ చేయండి. ఇంకా నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఎవరైనా ఉంటారు మనకి, వాళ్ళు కామన్ అనుకోండి. కానీ మేము చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి సదా కామెంట్ చేయండి. నువ్వు విషయం షేర్ చేసుకుంటాను. నేను నిజం చెప్పను, అంటే ఇప్పుడు ఇలా కానీ అంటే దూరం తాత మా మామయ్య వాళ్ళ నాన్న అలా చనిపోయినప్పుడు మేము పిల్లలు ఎక్కువ అనమాట. ఒక 10-15 మంది పిల్లలు, మా పెద్దనాన్న కొడుకులు, మా అత్త కొడుకులు, మేము ముగ్గురు అన్నదమ్ములం, మా అమ్మ వాళ్ళ అక్క కొడుకులు కూతుళ్ళు, మేము అందరం ఉంటాం పెద్ద గ్యాంగ్. ఇలా చనిపోయినప్పుడు కొత్తగూడెం అనమాట, కొత్తగూడెం అని ఖమ్మం జిల్లా. సో అక్కడికి వెళ్ళి మేము 10th day 11th ఫంక్షన్ ఉంటుంది. ఇట్లా మేము యాక్చువల్ 2 days బీవర్స్ ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్గా. అంటే మాకు ఆ చిన్న 8th 9th క్లాస్ అవి ఏం తెలియదు కదా, అది కూడా ఒక ఫంక్షన్ లాగా. అదే 10th day 11th day ఎలా ఉంటుంది, సదా క్యారమ్స్ ఆడుకొని గేమ్స్ ఆడుకొని క్రికెట్ ఆడుకొని ఐస్ బైస్. అప్పట్లో ఆ గేమ్స్ బాగుండేవి, ఇప్పుడు లేవు. నేను పిల్లల్ని చూడట్లేదండి ఇప్పుడు. అప్పట్లో ఐస్ బైస్ అని ఉండేది, అంటే అదే దాక్కునే ఆట, ముట్టించుకునే ఆట, సంథింగ్ ఇలాంటివన్నీ బాగా ఆడేటోళ్ళం మంచిగా. అదేంటి కాదు మారం బీటీ అనేటోళ్ళం. ఇప్పుడు మీరు 7 stones అంటున్నావు కదా మొన్న, దాని యాక్చువల్ మేము మారం బీటీ రాళ్ళను కొట్టి పెట్టే లోపల కొట్టాలన్నమాట, బాల్తో కొడుతుండాలి. సో ఇలా అన్నీ ఆడుకుని సరదాగా ఉండేవాళ్ళం. గుర్తొచ్చి అంటే మామూలుగా నువ్వు అంటే నందినికి డెఫినెట్గా అందుకే నేను గేమ్స్ ఆడని తీసుకొచ్చాను ఇక్కడికి. సో ఎనీవే అలా షేర్ చేసుకోవచ్చు. అంటే మీరు కూడా డెఫినెట్గా దూరం రిలేటివ్స్ ఏమైనా చనిపోయినప్పుడు, మీరు పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా అందరు కలిస్తే మనకి ఎంజాయ్మెంట్ గుర్తొస్తుంది. యాక్చువల్గా మనం ఏ కార్యక్రమానికి వెళ్ళామో అని పక్కన పెట్టేస్తే, బట్ పిల్లలందరం కలిస్తే రచ్చే. ఇంకా ఆ ఏజ్లో ఏం తెలియదు అదే కాబట్టి, ఆ ఏజ్ 8th 9th ఏం తెలియదు కాబట్టి అలా అనమాట. కంచెలు వచ్చాయి అంటే మామూలుగా కంచమేంటి ఇంత ఉంది అన్న డైలాగ్ ఉంది కదా, కంచమేంటి ఇంతే ఉంది అంటుంది. సో చిన్న ప్లేట్ పెట్టారు, ఫోన్లే కొంచెం కొంచెం తిందాం మనం కూడా, అమ్మలా డైటింగ్ తిందాం. కొంచెం ఎక్కువ తిందాం. నానా మంచి ఉల్లిపాయలు వేసేసుకున్నావు నానా. మరి మంచి ఉల్లిపాయలు నేను వేసుకుంటుంది కదరా, నువ్వు మీతో వేసుకునేది. అంటే మధ్యాహ్నం పాపం అమ్మకి ఇస్తాను, ఉల్లిపాయ వేసుకొని కొడతాను.
ఏయ్ నా పెన్నే లాగేసావు బయటికి. వెజ్ నూడిల్స్ వచ్చింది. వెజ్ ఫ్రైడ్ రైస్ నేలే आ रहा है. एक सर्व कर थोड़ा थोड़ा डालो. बहुत आकल हो रहा, भूख लग रहा. हाँ बस बस ना हिंदी तक कर नी बाव వచ్చింది చెప్పి నీకు ఏ సాస్ देते थोड़ा सॉस देते रेड कलर टमाटो सॉस. प्लेट बहुत बड़ा हो गया और छोटा प्लेट चाहिए. ये स्टार्टर प्लेट ओहो स्टार्टर के लिए ఓకే మేము ఇంకా సరదాగా లంచ్ చేసేస్తాం. తర్వాత మనందరినీ మూడు బాగుంటే సరదాగా స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం మళ్ళీ. సో అందరికి చెప్పాలి హ్యాపీ ఉగాది. యా నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. అంటే మన వ్లాగ్లో మనం మంచి బట్టలు వేసుకుని చెప్పడం అలవాటు కదా. సో మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది ఈ కొత్త సంవత్సరం కొత్త కొత్త సంతోషాలతో చాలా కొత్తగా ఉండి మీ కొత్త ఐడియాస్తో అందరికీ శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. మా లంచ్ అయిపోయింది. వెళ్తే తర్వాత స్విమ్మింగ్ వెళ్తాం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని. ఇంకా ఉగాది కాబట్టి మా కెమెరామెన్ జగదీష్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటున్నారు. అందుకని ఒకవేళ స్విమ్మింగ్ చేస్తే అది మేము సెల్ ఫోన్లో శ్రీవాణి చేయదు కాబట్టి ఫుడ్ మీద కూర్చుంటుంది కాబట్టి శ్రీవాణి షూట్ చేసి ఆ షార్ట్ పంపిస్తుంది. అది కూడా యాడ్ చేస్తాం. అండ్ నిజం చెప్పాలంటే ఇది అంటే ఏదో రాంగ్ కమెంట్స్ పెడతారు అలా ఏం భయపడలేదండి. నేనే అసలు సరిగ్గా ఓపెన్గా చేయలేకపోయామంట. అంటే ఎలా తీసుకుంటారో జనాలని. బట్ మమ్మల్ని ప్రేమించే ఫ్యామిలీస్ ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక మంచి సంతోషకరమైన ఆనందకరమైన మంచి నవ్వులు డెఫినెట్గా త్వరలో మీ అందరినీ మంచి ఎంటర్టైన్మెంట్ చేసే వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే మీ అందరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా ఉగాది అందరం చాలా బాగుండాలి. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి వీడియోతో మిమ్మల్ని నవ్వించే వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎస్ ఆల్వేస్ మేడం అంతే. అండ్ వారేవా విక్రమ్ నా ఇన్స్టాగ్రామ్ మా యొక్క ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఓకే థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్వేస్. లవ్ యూ ఆల్. బాయ్.